షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లో నుండి సర్కిల్ని తీసుకోవాలి. ఇక్కడ వర్టిసెస్లో 6 మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఎడిట్ మోడ్లో ఎక్స్ యాక్సిస్లో 90 డిగ్రీలో రొటేట్ చేయాలి. ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి పోక్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి మళ్ళీ పోక్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసి జీ ప్రెస్ చేసి వై యాక్సిస్లో కొంచెం మూవ్ చేసుకోవాలి. ఈ 2 వర్టిసెస్ని జే ప్రెస్ చేసి కనెక్ట్ చేయాలి. అలాగే ఈ 2 వర్టిసెస్ని కూడా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఫేసెస్ని డిలీట్ చేసుకోవాలి. తర్వాత యారే మాడిఫైయర్ను యాడ్ చేయాలి. ఇక్కడ కౌంట్ మీకు ఎంత కావాలి అంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెర్జ్కి టిక్ చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ కాపీస్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మాడిఫైర్ని అప్లై చేయాలి. మళ్ళీ యారే మాడిఫైర్ని యాడ్ చేసి కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ రిలేటివ్ ఆఫ్సెట్లో ఎక్స్ వాల్యూ 0 చేసి జీలో -1 యాడ్ చేయాలి. ఈ మాడిఫైర్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సింపుల్ డిఫార్మ్ మాడిఫైర్ను యాడ్ చేయాలి. దీంట్లో బెండ్ని సెలెక్ట్ చేసి యాక్సిస్ని ఎక్స్ నుండి జీకి మార్చాలి. యాంగిల్ని 360కి చేంజ్ చేసుకోవాలి. తర్వాత మాడిఫైర్ను అప్లై చేయాలి. మళ్ళీ సింపుల్ డిఫార్మ్ మాడిఫైర్ను యాడ్ చేయాలి. దీంట్లో టేపర్ను సెలెక్ట్ చేసుకుని యాక్సిస్ని ఎక్స్ నుండి జీకి మార్చాలి. ఈ మాడిఫైయర్ ఆరిజిన్ మీద డిపెండ్ అయి వర్క్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆరిజిన్ సైడ్కి ఉండటం వల్ల ఈ మాడిఫైయర్ సరిగా వర్క్ చేయడం లేదు. కాబట్టి రైట్ క్లిక్ చేసి సెట్ ఆరిజిన్లో ఆరిజిన్ టు జామెట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరిజిన్ ఆబ్జెక్ట్ మధ్యలోకి వచ్చింది కాబట్టి మాడిఫైయర్ సరిగ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టర్ను చేంజ్ చేస్తూ షేప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మాడిఫైయర్ను అప్లై చేయాలి. మనం మొదట్లో యారే మాడిఫైర్ని తీసుకున్నాం కదా, అప్పుడు మర్జ్ని ఎనేబుల్ చేసినా కూడా కొన్నిసార్లు వర్టిసెస్ మర్జ్ అవ్వకుండా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. వాటిని మర్జ్ చేయడం కోసం ఎడిట్ మోడ్లో వర్టిసెస్ని అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని ఎం ప్రెస్ చేసి బై డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓవర్లాప్ అవుతున్న వర్టిసెస్ అన్నీ కూడా మర్జ్ అవుతాయి. ఎన్ని వర్టిసెస్ మర్జ్ అయ్యాయో ఆ కౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసి ఈ ప్రెస్ చేసి స్కేల్ చేయాలి. షిఫ్ట్ ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి సర్కిల్ షేప్ తీసుకురావాలి. తర్వాత ఎఫ్ ప్రెస్ చేసి ఎడ్జెస్ని ఫిల్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి పోక్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్రెస్ చేసి స్కేల్ చేయాలి. షిఫ్ట్ ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి సర్కిల్ షేప్ను తీసుకురావాలి. ఇప్పుడు ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో కిందికి మూవ్ చేయాలి. తర్వాత స్కేల్ చేసి ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి పోక్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బెవెల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. దీంట్లో సెగ్మెంట్స్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత అమౌంట్ని చేంజ్ చేసుకోవాలి. ఈ మాడిఫైయర్ని కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళాలి. తర్వాత మెటీరియల్ ప్రాపర్టీస్లో మీకు నచ్చిన షేడర్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మోడల్ని 3D ప్రింటింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ ప్యాటర్న్ టంబ్లర్ని ఎలా మోడలింగ్ చేయాలో తెలుసుకున్నారు. బిగినర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి లేదా మెయిల్లో కూడా అడగవచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.